ప్రైవేట్ ఫైలో సెకండ్ టాపిక్ చూద్దాం. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఓవైపు అధికార పార్టీ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు. అంతా ఉప ఎన్నిక కోసమేనా, ఇంకేమైనా ఉందా? ఆల్ ఆఫ్ సడన్ గా స్టేషన్ కన్పూర్లో ఈ హడావిడి దేనికి? ఇవే అంశాలపై పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఇవాళ స్టేషన్ కన్పూర్లో 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 24 అభివృద్ధి పనులకి కొబ్బరికాయ కొట్టారు. ఇక సీఎం టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం టూర్ ని అడ్డుకుంటాం, ఇన్నాళ్లు తట్టామట్టా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం ఏంటని ఆందోళనకు దిగడంతో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే స్టేషన్ కన్పూర్లో అధికార పార్టీ అభివృద్ధి పనులకి కారణం ఉప ఎన్నికే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కడియం శ్రీహరి పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే సీఎం టూర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ మాత్రం ఎన్నికలు వస్తాయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటున్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. 15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని స్టేషన్ కన్పూర్ ని ప్రగతి పదంలో నడిపించడమే తమ లక్ష్యమన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, చెప్పండి, జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ లో పొలిటికల్ హీట్ కి అసలు రీజన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హీట్ పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన సభ అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. స్టేషన్ కన్పూర్తో పాటు ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. అయితే స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీకి వరాల జల్లులు కురిపించారు. మొత్తం 800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. సేమ్ టైంలో స్టేషన్ కన్పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నటువంటి ఆ జీవన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ స్టేషన్ కన్పూర్కు గతంలో ఎన్నడూ లేని విధంగా వరాలు కురిపించడం, అంటే సేమ్ టైంలో ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు, కానీ స్టేషన్ కన్పూర్కు ఇచ్చిన హామీలు కేవలం కడియం శ్రీహరిని తన ఫోర్స్ మేరకే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాను కాబట్టి తనకు ఇచ్చిన హామీ మేరకే స్టేషన్ కన్పూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇన్ని నిధులు ఇచ్చానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదిక పైన ప్రకటించడం, అంటే పరోక్షంగా అంటే అక్కడ ప్రజలందరినీ కూడా స్టేషన్ కన్పూర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఏ క్షణాన ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినంటే పార్టీ ఫిరాయింపులో పాల్పడినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉన్నా సో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కడియం శ్రీహరిని ఆశీర్వదించాలని ఇండైరెక్ట్గా వారికి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కూడా అదే చర్చ జోరుగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 800 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో పాటు డ్వాక్రా గ్రూప్ మహిళలకు వరాల జల్లులు కురిపించారు. 100 కోట్లకు పైగా వారందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వారందరికీ రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సేమ్ టైంలో డ్వాక్రా గ్రూప్ మహిళలే స్వయంగా ఆర్టీసీ బస్సులు లీజ్కి ఇచ్చే విధంగా 7 ఆర్టీసీ బస్సులను వాళ్ళకు 102 కోట్ల రూపాయల నిధులతో వారికి 7 ఆర్టీసీ బస్సులను కూడా వారికి మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. సో అదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పార్టీ శ్రేణులను ప్రజలను ఉప ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా సమాయత్తం అవుతుంది, సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో వాళ్ళకు కూడా విమర్శలు ఎక్కుపెట్టడం జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా వీరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టేషన్ కన్పూర్ పైన ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కావచ్చు, ఇక్కడ సభ నిర్వహించడం కావచ్చు, ఉప ఎన్నికల కోసమే ప్రజలను మళ్ళీ గారడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సేమ్ టైంలో అనేక విమర్శలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే స్టేషన్ కన్పూర్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అడ్డుకుంటామని ప్రకటన చేసిన నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడి వారిని అక్కడే ముందస్తు అరెస్టు చేయడంతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజాని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. చాలామంది ఆటో కార్మికులు కావచ్చు, బీఆర్ఎస్ కార్మికులు, ఇతర సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎక్కడొక్కడే అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా స్టేషన్ కన్పూర్లో ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ కన్పూర్కు ఈ విధమైనటువంటి వరాలు గుప్పించిన నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ ప్రజలతో పాటు ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేషన్ కన్పూర్కు ఉప ఎన్నిక తప్పదు అనే ఒక హాట్ చర్చ మాత్రం కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ పెద్దీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.